చాలా డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు కనుక. రైట్ సార్. ఇక ఫైనల్గా రాజకీయ రౌడీలతో చాలా ప్రమాదం అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వివేక హత్యలో నన్నే మోసం చేశారు, సో ఆ రోజే అరెస్ట్ చేస్తుంటే రాష్ట్రానికి మేలు జరిగేది, ఆ 5 ఏళ్ళు నన్ను బయటకు రానివ్వలేదు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏంటి సార్, వివేక హత్య కేసులో చంద్రబాబు మోసపోయారా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు బయటకు రాకపోవడం ఏంటి, బోలెడు మీటింగ్లు పెట్టాడు. సో మీకు చంద్రబాబు లోకేష్ యోగాలను యాత్ర జరిపారు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరిపారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? బయటకు రాకుండా అరెస్ట్, ఇంట్లో అరెస్ట్ కాలే, నంద్యాలలో అరెస్ట్ అయ్యారు. సో బయటకు రాకపోతే నంద్యాల ఎట్లా అరెస్ట్ అవుతాడు? సో రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే పెడుతున్నారు. ఇప్పుడు జగన్ తెనాలి పోతే విమర్శ, మీకు పల్నాడు పోతే విమర్శ లేదా? సో అది రాజకీయాల్లో వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్న రాజ్యాంగం ప్రతిపక్ష నేతకు తిరిగే హక్కు ఉంటుంది కనుక ఎలో చేస్తారు. రాజకీయంగా తమకు సవాలు కనుక నియంత్రిస్తారు. ఇది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. కానీ బయటికే రానివ్వలేదు అనేది కరెక్ట్ కాదు. బయటికి వచ్చారు, తిరిగారు కూడా కదా. సో ఇక అనేక దీక్షలు చేశారు. సో బాబు గ్యారంటీ అని, సో ఇలా రకరకాల యాత్రలు జరిపారు కదా. కొన్ని వారాల పాటు జైల్లో పెట్టిన సమయం మినహా మిగతా సమయం అంతా చంద్రబాబు నాయుడు పబ్లిక్ యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ జరిపాడు కదా. జరపకుండా ఉంటే సుప్రీంకోర్టుకు పోయినా తెచ్చుకుంటారు కదా. సో ఇక నన్నే మోసం చేశారు అంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మోసపోయే స్థితిలో ఉంటాడా? సో చంద్రబాబు నాయుడు తన సమర్థతను తానే ప్రశ్నించుకుంటున్నాడా అనేది క్వశ్చన్ వస్తుంది. పోనీ అప్పుడు మోసపోయారు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు ఏం చేస్తున్నారు ఈ 1 ఇయర్ నుంచి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అప్పుడు ఏదో మోసపోయినారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు చర్య తీసుకుంటే అయిపోయేది. అప్పుడు చర్య తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు సిబిఐకి వెళ్ళిపోయింది. ఆ మోడీ ఏమో ఇంటలేడు, జగన్ సంగతి తేల్చండి, వివేక హత్య సంగతి తేల్చండి, అవినాష్ రెడ్డిని లోపలేయండి, భాస్కర్ రెడ్డిని లోపలేశారు సంగతి తేల్చండి. సో జగన్ రోల్ కనబడుతున్నది అన్న మోడీ వింటలేడు అని చెప్పడం, అది మీనింగ్ అదే. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది కదా, ఇప్పుడు మరి ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? కారణం ఏంటంటే సిబిఐ కేసు. సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నరేంద్ర మోడీ చేయాలి. సిబిఐని చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ పొరపాటును కూడా జగన్ ఏమీ చేయదు. చేసుంటే 11 ఏళ్ళు జగన్ బెయిల్ మీద ఎందుకుంటాడు? కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో బెయిల్ నిజంగానే మోడీ తలుచుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తాడా? ఇది సింపుల్, మనకు అందరికీ ఇదేం పెద్ద బ్రహ్మవిధిగా తెలవడానికి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు 11 ఏళ్ళుగా కదలిక లేదు, మెదలిక లేదు కదా, ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు కదా. సో ఎందుకు వెళ్తున్నారు? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్లు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు కదా. అందువల్ల ఇదేం ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే బీజేపీకి తెలుసు రేపు ఎవరు అవసరం వస్తారో తెలియదు, టీడీపీ అవసరం వస్తారో వైసీపీ అవసరమో తెలియదు, మాకెందుకు ఈ పంచాయతీ, వాళ్ళిద్దరిలో ఎవరు ఎగిరిపోతే మేము వస్తామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందువల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జగన్ ఏమనదు, మీకు డిఎంకే ఏమన్నా అన్నదా? మీకు గమనించండి, స్టాలిన్ కుటుంబం ఏమన్నదా? 2G స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే నాయకులు లేరా? కాంగ్రెస్ నాయకులు లేరా? సో మోడీ ఊరూరు తిరిగి 2G స్పెక్ట్రమ్ గురించి చెప్పాడు కదా, కానీ మీరు డిఎంకేని ఏమన్నా చేశారా? ఎందుకు చేయరు? ఇవాళ ఏడీఎంకేతో పోతుంది, రేపు డిఎంకేతో అవసరం ఉంటుందేమో. మీకు శారదా చిట్ ఫండ్ స్కామ్ ఉంది, మమతా బెనర్జీని ఏం చేశారు చెప్పండి నాకు. అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి, ఏమైనా చేశారా? ఎందుకు చేయరు? రేపు అవసరం మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అవసరం వస్తుందేమో. మాయావతి మీద కేసులు ఉన్నాయి, ఏమైనా చేశారా? ఏం చేయరు, ఎందుకంటే మాయావతి అవసరం ఉంటుందేమో. సో అందువల్ల బీజేపీకి అవసరం ఉండే పార్టీల నాయకుల్ని ఏమీ అనరు, మీరు రాసి పెట్టుకోండి. అందుకే డిఎంకేనేమనరు, తృణమూల్ కాంగ్రెస్ ఏమనరు, వైసీపీని ఏమనరు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మీకు ఇన్సూర్డ్ అన్నట్టు, ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడతారు ఎప్పుడన్నా. రేపు రాజకీయ పరిణామాలు, పరిస్థితులు మారి మళ్ళీ జగన్కు ఎంపీలు వచ్చాయనుకోండి, మళ్ళీ మాకు మద్దతుగా 2019 నుంచి 2024 మధ్య బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మద్దతు ఇవ్వలేదా? అప్పుడు వైసీపీ ఎంపీలు కదా. సో టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా తమకే మద్దతు ఇస్తున్నప్పుడు అందులో ఒకరిని ఎందుకు వదులుకుంటుంది బీజేపీ? ఇద్దరు మనకు ఉపయోగపడుతున్నారు కదా. అది చంద్రబాబు నాయుడు నిస్సహాయత అక్కడ ఉంది. ఏం చేయలేకపోతున్నా నేను, నా చేతిలోనే ఈ కేసు ఉంటే వివేక హత్య కేసులో నేను లాజికల్ కంక్లూజన్కి వచ్చేవాడిని కదా.
ఆ రోజు నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడే చేయాల్సి ఉండాలి కదా. దీన్ని ఆల్ ఇండియా పరిధిలోకి వెళ్ళి ఇది సిబిఐ పరిధిలోకి వచ్చే వరకు ఏమీ చేయలేకపోతున్నాం అనే ఆవేదన కనబడుతుంది. ఎందుకంటే క్లియర్గా కనబడుతుంది అది గొడ్డలి పెట్టని, అయినా దానికి గుండెపోటు అని చెప్పారు. గుండెపోటుకు గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది అనేది కళ్ళ ముందు కనబడుతుంది. ఇది క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్. ఎవరున్నారు ఏమిది ఉన్నారు అనేది నేను కంక్లూజన్లు చేయను, అది న్యాయస్థానం పని. కానీ అది మర్డర్ అనేది మాత్రం అందరికీ, చంద్రబాబు నాయుడు ఎట్లా మోసపోయినా నాకు అర్థమవుతలేదు. అది గొడ్డలి పెట్టుగా అందరికీ కనబడుతుంటే మరి చంద్రబాబు నాయుడు దాన్ని గుండెపోటు అని నమ్మాడా? గుండెపోటు అని చెప్పి మోసపోయాడా చంద్రబాబు నాయుడు? నాగేశ్వరం మోసపోయినప్పుడు. సో అది గుండెపోటుగా ఎవరు నమ్మారు దాన్ని? కళ్ళ ముందు కనబడుతుంది అది గొడ్డలి పెట్టని. సో అంటే అర్థం ఏంటి మరి? అంటే 1 year అయినా ఆ కేసుల్లో ఎవరికీ ఏమీ చేయలేని ఒక నిస్సహాయత నుంచి వస్తున్న మాటలు కవి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి